నార్త్ కొరియా కిమ్ని చూసి భయపడితే కిమ్ మాత్రం ఈమెను చూసి భయపడతాడు. ఈమె ఫేస్లో స్మైల్ చూసి అబ్బా ఎంత మంచిగా ఉంది అమ్మాయి అని అనిపించొచ్చు. అంత సాఫ్ట్ లుక్లో అంత కూల్ బిహేవియర్తో చూడగానే సాధారణ లీడర్ ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తుంది. కానీ అలా అనుకుంటే పెద్ద తప్పే. ఎందుకంటే కెమెరా ముందు కనిపించే ఈ స్మైల్ వెనుక చాలా భయంకరమైన నిర్ణయాలు దాగి ఉన్నాయని ప్రపంచం చెబుతోంది. మీటింగ్ రూమ్లో ఆమె మాట్లాడితే పెద్ద పెద్ద జనరల్స్ కూడా సైలెంట్ అవుతారు. ఆమె ఒక్క సిగ్నల్ ఇస్తే దేశ స్థాయిలో నిర్ణయాలు మారిపోతాయి. ఒక్క ఆర్డర్తో యుద్ధం మొదలవుతుంది. తన 23 ఏళ్ల వయసులోనే నార్త్ కొరియాని తన గుప్పెట్లో పెట్టుకుంది. కిమ్ ముందు సైలెంట్గా నిలబడే ఈమె చాలాసార్లు కిమ్ వెనుక నిలబడి అసలైన ప్లాన్లు సిద్ధం చేస్తుంది. ప్రపంచం కిమ్లో ఒక డిక్టేటర్ని చూస్తోంది. కానీ ఆ డిక్టేటర్ వెనుక అసలైన వ్యక్తి ఈమె ఎవరో కాదు, కిమ్ ఏకైక చెల్లెలు కిమ్ యో జాంగ్. ఈమె నవ్వుతూ కనిపించే ఒక మహిళ. కానీ ఆమె ఒక్క ఆర్డర్తో దేశాలే వణికిపోతాయి. ఈమె తన అన్న కంటే చాలా డేంజరస్. కిమ్ జాంగ్ ఉన్ కంటే డేంజర్ అంటే ఎంత క్రూరమైన వ్యక్తో ఇమాజిన్ చేసుకోండి. ఈమె ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఉమెన్. ఇప్పటి వరకు ఈమె క్రూరానికి అడ్డుకట్టలా మారిన కిమ్ జాంగ్ ఉన్ చనిపోతే ఇంత క్రూరమైన వ్యక్తి చేతికి నార్త్ కొరియా వస్తే ఏమవుతుంది? అసలు నార్త్ కొరియాలో ఎందుకు ఎలక్షన్స్ జరగవో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ కిమ్ తల్లిదండ్రులు. తండ్రి పేరు కిమ్ జాంగ్ ఇల్, తల్లి పేరు కో యాంగ్ హుయ్. వీళ్లకు 3 పిల్లలు. మొదటి కొడుకు కిమ్ జాంగ్ చోల్. ఇతనికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇతను చాలా అమాయకుడు. ఇతనికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కాబట్టి అదే ఫీల్డ్ని కెరీర్గా మార్చుకొని రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఇక రెండవ కొడుకు కిమ్ జాంగ్ ఉన్. ఇతని గురించి పరిచయం అక్కర్లేదు. అంత క్రూరమైన వ్యక్తి. ప్రెజెంట్ ఇతనే నార్త్ కొరియాకి లీడర్గా ఉన్నాడు. అందరికన్నా చిన్న చెల్లెలు కిమ్ యో జాంగ్. చూడటానికి ఈమె చాలా క్యూట్గా ఎంతో ఇన్నోసెంట్గా కనిపిస్తుంది. కానీ కొన్ని వేల మంది చావుకు కారణమైన డేంజరస్ లేడీ ఈమె. అన్న కిమ్ కంటే ఈమె చాలా డేంజరస్ వ్యక్తి. యోజాంగ్ ఇప్పటి వరకు అధికారంలో వేగంగా ఎదిగింది. 2011లో వారి తండ్రి జాంగ్ ఇల్ మరణించిన తరువాత కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు కిమ్ యోజాంగ్ తన తండ్రి అంత్యక్రియల్లో మొదటిసారి ప్రజల్లో కనిపించింది. ఆ తరువాత ఆమె తన అన్న పక్కన తరచూ కనిపించటం ప్రారంభమైంది. ఈమె ఎంత డేంజర్ అంటే తన అన్న చేసే ప్రతి క్రూరమైన పని వెనుక ఈమె ప్లాన్ ఉంటుంది. కొరియా యుద్ధం తరువాత నార్త్ కొరియా నాయకుల కుటుంబం నుంచి ఎవరూ సౌత్ కొరియాకు వెళ్లలేదు. దాదాపుగా 65 సంవత్సరాల తరువాత మొదటిసారి కిమ్ కుటుంబం నుండి ఒక సభ్యురాలు అధికారికంగా సౌత్ కొరియాలో అడుగుపెట్టింది. కిమ్ యోజాంగ్ అసలు సౌత్ కొరియా ఎలా వెళ్ళింది? సౌత్ కొరియాకు నార్త్ కొరియాకు అసలు పడదు కదా. ఆమె ఎలా సౌత్ కొరియా వెళ్ళింది అనేది మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరపడానికే ఆమె సౌత్ కొరియా వెళ్ళిందని అంటారు. కానీ ఆమె సౌత్ కొరియా వెళ్ళింది వేరే విషయం మీద. సౌత్ కొరియా సీక్రెట్స్ తెలుసుకోవడానికి, సౌత్ కొరియా పరిపాలన ఎలా ఉంది, ఇలా సౌత్ కొరియా గురించి తెలుసుకోవడానికి ఆమె సౌత్ కొరియాలో అడుగుపెట్టింది. మొదటిసారి ఒక స్పెషల్ ఫ్లైట్లో సౌత్ కొరియాలో ల్యాండ్ అయిన వెంటనే సౌత్ కొరియా మీడియా మొత్తం ఈమెను కవర్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే నార్త్ కొరియా నుండి ఒక అఫీషియల్, అది కూడా నార్త్ కొరియా నాయకుడి కుటుంబం నుంచి ఒక వ్యక్తి సౌత్ కొరియా రావటంతో అందరూ ఆమెను చూసి షాక్ అయ్యారు. తన శత్రు దేశంలో అంత ధైర్యంగా అడుగుపెట్టింది అంటే ఆమె ఎంత పవర్ఫుల్ వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. అలా 2018లో ఆమె కొరియా యుద్ధం తరువాత సౌత్ కొరియాలో అడుగుపెట్టిన మొదటి కిమ్ కుటుంబ సభ్యురాలు అయింది. ఆమె సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో సమావేశమైంది. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ని కూడా కలిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని కూడా సింగపూర్లో కలిసింది. ఇటీవలే ఆమె రష్యాకు వెళ్లి పుతిన్ ని కూడా కలిసింది. యోజాంగ్ ప్రస్తుతం ప్రచార విభాగానికి ప్రధానిగా ఉన్నారు. కిమ్ యోజాంగ్ తరచూ సౌత్ కొరియా గురించి గట్టిగా బెదిరింపు లాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వస్తుంది. సౌత్ కొరియా భయంతో వణికిపోతున్న ఒక కుక్క లాంటిది అని, దానికి అరవటం తప్ప కరవటం తెలియదని సౌత్ కొరియాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. యోజాంగ్ నార్త్ కొరియా ప్రభుత్వంలో కీలక నాయకురాలు. మీడియా స్టేట్మెంట్లు కూడా ఈమె విడుదల చేస్తుంది. సౌత్ కొరియా లేదా యుఎస్ పై విమర్శలు, హెచ్చరికలు, రాజకీయంగా కఠిన మాటలు
ఇలా చాలా రకాలుగా ఈమె పేరు ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంటుంది. 2021లో జోయాంగ్ నార్త్ కొరియాలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కమిటీలో చేరింది. ఈ కమిటీ నార్త్ కొరియాలో పాలన, సైన్యం, రాజకీయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆమె ఆ స్థానంలో రావడంతో కిమ్ జాంగ్ ఉన్ తరువాత అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా చాలామంది ఆమెను చూస్తున్నారు. నార్త్ కొరియాలో ఏం చెయ్యాలన్నా ముఖ్యంగా ప్లాన్ చేసేది యో జాంగ్. ఆ తరువాత కిమ్ జాంగ్ ఉన్ తన చెల్లి చెప్పిందే అమలు చేస్తాడు. కిమ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తనతో ఎవరు వెళ్ళాలి, తను ఏం తినాలి, ఇలా అన్ని విషయాలు యో జాంగ్ ప్లాన్ చేస్తుంది. 2013లో ఒక ఈవెంట్లో సుప్రీం లీడర్ కిమ్ వచ్చినప్పుడు తన బాబాయి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టడం లేదని తన బాబాయిని దేశద్రోహిగా ప్రకటించి అతి కిరాతకంగా చంపేశారు. యోజాంగ్ చాలా తెలివైంది, అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. కిమ్ జోంగ్ ఇల్ తన ఇద్దరి కొడుకుల కంటే తన కూతుర్నే చాలా ఇష్టపడేవాడు. ఆమె అబ్బాయి అయితే గనుక అధికారాన్ని ఆమెకు అప్పగించేవాడని ఒకసారి చెప్పినట్టు రిపోర్ట్లు కూడా చెబుతున్నాయి. 2 దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది. దాన్ని నిర్మించడానికి సౌత్ కొరియా దాదాపుగా $10 మిలియన్ల ఖర్చు చేసింది. అది 2 దేశాల మధ్య స్నేహానికి ఒక చిహ్నంలా ఉండేది. కానీ యోజాంగ్ ఆ బిల్డింగ్ ని కూడా వార్నింగ్ ఇచ్చి మరీ ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఆ బిల్డింగ్ ని పేల్చి పారేసింది. యోజాంగ్ ఆర్డర్తో నార్త్ కొరియా మిలిటరీ ఆ బిల్డింగ్ ని పేల్చేసింది. దీంతో సౌత్ కొరియా ఒక్కసారిగా షాక్ అయింది. యోజాంగ్ ఎంత పవర్ఫుల్లో తన పక్క దేశమైన సౌత్ కొరియాకు చూపించింది. ఒకవేళ కిమ్ చనిపోతే నార్త్ కొరియాని ఎవరు పరిపాలిస్తారు, ఆ కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? ఇలా నార్త్ కొరియా గురించి జనాల్లో చాలా సందేహాలు వస్తాయి. కానీ ఆ కుర్చీలో కూర్చోబోయేది ఎవరు అంటే ఆ లిస్ట్లో అందరికంటే ముందుగా వినిపించే పేరు కిమ్ యో జాంగ్. నార్త్ కొరియా ఈమె చేతికి వస్తే ఆ దేశ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న నరకానికి 10 రెట్లు అప్పుడు అనుభవిస్తారు. అప్పుడు ఒక రాక్షస పాలన చూస్తాం. కిమ్ యోజాంగ్ ఎంత క్రూరమైనదంటే ఈ దేశం నుండి ఎవరైనా పారిపోదామని ట్రై చేస్తే వాళ్ళని అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. ఈ దేశంలో ఫ్రీడమ్ అనేది ఉండదు. అందుకే అక్కడి జనాలు చాలా మంది బోర్డర్ దాటి సౌత్ కొరియా లేదా చైనాకి వెళ్లాలని చూస్తారు. ఒకవేళ వాళ్ళ లక్కు బాగుండి దేశం దాటితే వారి ఫ్యామిలీలో ఒక్కరన్నా నార్త్ కొరియాలో ఉంటే వాళ్ళకి నరకం అంటే ఏంటో, ఎందుకురా ఈ బతుకు అనేలా యోజాంగ్ టార్చర్ చేస్తుంది. ఈమె టార్చర్ ఎలా ఉంటుంది అంటే బోర్డర్ దాటి బయటకు వెళ్లిన వాళ్ళు కూడా లోపలికి వచ్చేస్తారేమో. నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఎందుకు ఉండవు? అక్కడ ప్రజలకు వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ఎందుకు లేదు? నార్త్ కొరియాని కిమ్ ఫ్యామిలీనే ఎందుకు పాలిస్తుందో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య విధానంలో నడుస్తాయి. ప్రజలు ఓటు వేస్తారు, నాయకులు మారతారు. కానీ ఒక్క దేశం మాత్రం వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే నార్త్ కొరియా. అక్కడ ఎన్నికలు ఉండవు. అక్కడ ఎలక్షన్స్ జరిగినట్టు చూపించిన ప్రజలు నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండదు. 1948 నుంచి నార్త్ కొరియాను ఒకే కుటుంబం పాలిస్తోంది. కిమ్ ఇల్ సుంగ్, కిమ్ జోంగ్ ఇల్, కిమ్ జోంగ్ ఉన్. ఇలా తాత నుంచి తండ్రి, తండ్రి నుంచి కొడుకు, ఇలా అధికారం వాళ్ళ కుటుంబంలోనే ఉంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక వంశ పారంపర్య పాలనలా ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలకు కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియాలో ఒకే పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు ఉండవు. అక్కడి మీడియాకు అధికార పార్టీ గురించి నిలదీసి ప్రశ్నించే హక్కు లేదు. అక్కడ నాయకుడిని విమర్శించడం పెద్ద నేరం. అందుకే నిజమైన ఎలక్షన్స్ అక్కడ జరగవు. అక్కడ జరిగే ఎలక్షన్స్ ప్రపంచంలోనే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయని ప్రకటిస్తారు, కానీ ప్రతి ప్రాంతంలో ఒకటే పార్టీ ఉంటుంది. ప్రజలు అవును అని ఓటు వెయ్యాల్సిందే. తరువాత 100కి 100% ఓట్లు వచ్చాయని ప్రకటిస్తారు. అందరూ తమ నాయకుడిని ఇష్టపడుతున్నారని చూపిస్తారు. చిన్నప్పటి నుంచి ప్రజలకు మన నాయకుడు గొప్పవాడు అని స్కూళ్లలో బోధిస్తారు. టీవీ, పుస్తకాలు, పోస్టర్లు ఇలా అన్నీ ఒకే కథ చెబుతాయి. ఇంటర్నెట్ కూడా కిమ్ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంటుంది. బయట ప్రపంచం గురించి ప్రజలకు తక్కువ సమాచారం ఉంటుంది. మరి ఇంత జరుగుతున్నా అక్కడి ప్రజలు ఏం చెయ్యరా అంటే అక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. అందుకే ప్రభుత్వానికి భయపడి ఎవరూ ప్రశ్నించరు. కొత్త నాయకుడు, కొత్త పాలన కావాలని ఎవరూ అడగరు. అందుకే నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఉన్నట్టు కనిపించినా ప్రజలు నిజంగా నాయకుడిని ఎన్నుకోలేరు. ఒకే కుటుంబం, ఒకే నాయకుడు, ఒకే అధికారం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు.
అది పూర్తిగా ఒక కుటుంబం నియంత్రణలో ఉన్న దేశం. నార్త్ కొరియా దేశం గురించి ఆలోచిస్తేనే పాపం అక్కడి జనాలు ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది. కానీ మనం ఇండియాలో ఎంతో స్వేచ్ఛగా హాయిగా తిరుగుతున్నాం. ఎలక్షన్స్లో మనకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకునే హక్కు ఉంది. నేను ఇండియన్గా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. మన దేశం కోసం ఒక్కసారి జై ఇండియా అని కామెంట్ చేయండి.